రైట్. 2 minutes సో ఆగాను సార్. మేడం. ఒక 2 minutes ఆగాను. రైట్. సో సో ఒకసారి మనం పెయింట్ లో చూసినట్లయితే దీనిలో లిస్ట్ అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఆర్డర్ లిస్ట్, ఓకే. అన్ఆర్డర్ లిస్ట్ అండ్ నెస్టెడ్ లిస్ట్. నెక్స్ట్. ఓకే. సో ఆర్డర్ లిస్ట్ ఓకే. అనేటువంటిది మనం డిస్కస్ చేసుకోవాలని అనుకున్నట్లయితే దీనిలో ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే, సో ఇక్కడ కోడింగ్ లో మనం చూసుకున్నటువంటి విధంగా ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఓఎల్ ట్యాగ్ అనేటువంటి దాంతో మనం ఓపెన్ చేస్తాము. సో ఈ ఓఎల్ ట్యాగ్ లో ఒకవేళ టైప్స్ మనం కేటగిరీ వైజ్ గా మనం ఒకవేళ స్పెసిఫిక్ గా ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్ నాకు రావాలి అని అనుకుంటే ఇలా వస్తుంది. లేదని అనుకుంటే డిఫాల్ట్ గా మనకి ఏ లిస్ట్ వస్తుంది మేడం? డిఫాల్ట్ గా స్టార్ స్టార్ 1 2 1 2 3 4 అని చెప్పి వన్. మనకి ఎస్ సార్. ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది వన్ టూ మనకు త్రీ. వచ్చేస్తుంది. ఎస్ సో సార్. అలా మనం చూసినట్లయితే ఇదిగో ఏ విధంగా మనం ఓపెన్ ట్యాగ్ ఆర్డర్ లిస్ట్ అనేటువంటి చేసి దాని దగ్గర ఎలిమెంట్స్ అనేటువంటి అట్రిబ్యూట్స్ అనేటువంటి లిస్ట్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది. సో మనకి ఓకే ఈ ఈ టైప్ అనేటువంటి దాన్ని సార్. తీసేస్తే ఇందాక రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తారు, నెంబర్స్ యూజ్ చేస్తారని ఇంటర్వ్యూలో అడిగారు కదా సార్. ఇప్పుడు రెండు కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? ఆ రెండు కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఓకే సార్. డిఫాల్ట్ గా మనకి ఏ నెంబర్ వస్తుంది. ఓకే. మనకి ఇప్పుడు ఇలా మనం ఏ ఏ ఆర్డర్ టైప్ అనేటువంటి దాన్ని ఏది యూజ్ చేయలేదు మనం. సో అలాంటప్పుడు ఎస్ సార్. డిఫాల్ట్ గా మనకి ఏ ఆర్డర్ వస్తుంది అని అంటారు అనమాట. వన్ మనకి టూ. వన్ టూ. 1 2 3 4 అని చెప్పి మనకి ఎస్ ఆ సార్. 1 2 3 4 సిస్టమ్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ చూడండి డిఫాల్ట్ గా 1 2 3 4 సిస్టమ్ వచ్చింది. ఓకే సార్. సో ఇది మనకి అలా ఆర్డర్ అడుగుతా. లిస్ట్. ఓకే. ఇలా అడుగుతాడు కంపల్సరీ, ఓకే. ఎందుకంటే ఓకే సార్. మనం చేసామా, ప్రాక్టీస్ చేసామా లేదా అని వాళ్ళకి ఎస్ తెలియాలని సార్. అనుకుంటే ఊరికనే వీళ్ళు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూట్యూబ్లోకి వెళ్ళి 4 వీడియోలు చదివేసుకుని ప్రిపేర్ అయిపోయి వచ్చేసారా, లేకపోతే వీళ్ళు ప్రాక్టీస్ ఆహా. చేశారా, ఓకే సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు అనమాట అండి. ఓకే సార్. ఓకే. సో మనకి ఇది ఆర్డర్ లిస్ట్ అనేటువంటి జరిగింది. మళ్ళీ దీనిలోనే అన్ఆర్డర్ లిస్ట్ అని అంటే ఇక్కడ మనం యూఎల్ అనేటువంటి దాన్ని మనం టైప్ చేస్తాం. ఇక్కడ యూఎల్ అనేటువంటి దాంతో ఎండ్ చేస్తాం. మధ్యలో ఉన్నటువంటి లిస్ట్ అనేటువంటి వాటిని మనం ప్రిఫర్ చేస్తాం. సో ఓకే సార్. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇలా మనకి అన్ఆర్డర్ లిస్ట్ ఓకే. అనేటువంటిది వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఒకవేళ వీటికి పైన మనం ఒక నేమ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి అని అనుకుంటే, వీటికి పైన నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకుంటే, సో ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని దగ్గరే మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఒక నేమ్ ఏదైనా ఒకవేళ ఆమ్, ఒక నేమ్ ఇక్కడైనా ఒక పారాగ్రాఫ్ యూజ్ చేసి అది. పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అని యూజ్ చేసి ఇక్కడ ట్యాగ్ని క్లోజ్ చేస్తారనుకోండి, ఇది హెడ్డింగ్ వస్తుంది, దాని కింద బుల్లెట్స్ వస్తాయి ఓకే అనమాట. సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే సార్. సేవ్ చేశాను. ఓకే సార్. ఇదిగోండి ఫ్లవర్స్ దాని కింద ఇవి వచ్చినాయి ఓకే సార్. కదా మేడం. సో ఇలా మనకు కావాలి ఏ టైప్లో మనకి అవుట్పుట్ కావాలని అనుకుంటున్నామో ఆ టైప్లో అవుట్పుట్ ప్రకారంగా మనం ఇమాజినేషన్ చేసుకుని ఇక్కడ మనం లిస్ట్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేసేసుకుంటాం. ఒకవేళ మనకి రెండు ఓకే కావాలి సార్. అని అనుకుంటే, సో నెస్టెడ్ లిస్ట్, అది ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్లో ఎలా అని అనుకున్నాం, ఒక పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఇలా మెన్షన్ చేసుకుని దాని కింద అప్పుడు వెబ్ పేజెస్లో కొన్ని చోట్ల వెబ్ పేజెస్లో విజను అని చెప్పి ఉండి ఆ మిషన్లో పాయింట్స్ ఉంటాయి, విజన్లో పాయింట్స్ ఉంటాయి కదా మేడం. హోమ్ పే ఎస్. హోమ్ పేజ్లో మిషన్ అని రాసి ఉంటుంది. ఒక కాలేజ్ ఉన్నది అనుకోండి, కాలేజ్ వెబ్సైట్ ఉందనుకోండి, ఆ కాలేజ్ వెబ్సైట్లో చైర్మన్ ఫోటో పెట్టి అక్కడ ఆ చైర్మన్ యొక్క విజన్ ఏంటి, ఆ విజన్ రాసిన తర్వాత దాని కింద పాయింట్స్. సో ఓకే అలా సార్. మనకి రావాలి అని అనుకున్నప్పుడు, సో మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి, ఆదిత్య కాలేజ్దే. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. సో దీనిలో చూడండి ఇక్కడ ఆదిత్య కాలేజ్ వెబ్సైట్లో మనం చూడాలని అనుకుంటే దీనిలో హోమ్ పేజ్లోకి వెళ్తే, సో ఈ హోమ్ పేజ్లో చైర్మన్ లేకపోతే వీళ్ళు డిస్కస్ చేసుకోవడానికి ఇదిగోండి, వీళ్ళకి ఇక్కడ ఒక ఓకే సార్. పారాగ్రాఫ్ మెన్షన్ చేశారు. ఈ పారాగ్రాఫ్స్ ఎస్. ఇంకా రీడ్ మోర్ అని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టారు. హెడ్డింగ్ కింద ఇగోండి ఇక్కడ మనం, ఇది ఆర్డర్ లిస్టా అన్ఆర్డర్ లిస్టా అండి? మన ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీనిలో కూడా అన్ఆర్డర్ లిస్ట్. ఇలా ఎస్ సార్. అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి వాటిని ఇలా సపరేట్గా మనకి క్లిక్ చేసి, సో ఈ విధంగా మనకి నెస్టెడ్ అనేటువంటి దాన్ని
నెస్టెడ్ అనేటువంటి దాన్ని మనకి రిప్రజెంట్ చేయొచ్చు అనమాట అండి. సో ఇలా ఓకే. ఆ, మనకి అవుట్పుట్ అనేటువంటి దాన్ని చూస్తే ఇదిగోండి ఇలా పారాగ్రాఫ్ వచ్చి ఓకే. మనకి ఇలా హెడ్డింగ్ అనేటువంటిది ఆర్డర్ లిస్ట్లో వచ్చి ఇక్కడేమో అనార్డర్ లిస్ట్ వచ్చి ఇక్కడ ఆర్డర్ లిస్ట్ వచ్చి మరి ఇక్కడ అనార్డర్ లిస్ట్. సో దీనికి మనం ఓకే. సింపుల్ కోడ్ మనం ఇలా ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అనే ట్యాగ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ లిస్ట్ అనేటువంటి దాన్ని ఇలా మెన్షన్ చేసుకుని సో మళ్ళీ ఇక్కడ ఓకే. లిస్ట్ కూడా మనం సేమ్ ఇలా చేస్తే ఇలా మనకి వస్తుంది అనమాట. ఓకే మేడం. ఓకే. ఓకే సో సార్. ఇప్పుడు ఇది ఆర్డర్ లిస్టు అన్ఆర్డర్ లిస్టు లిస్ట్. సో ఈ మూడింటిని కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ హోమ్ పేజ్లో పారాగ్రాఫ్స్ దగ్గర ఆ, మనం యూజ్ చేస్తూ ఉంటాము. అదానే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వెబ్సైట్లో బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, బ్రాంచెస్లో సిఎస్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. దానిలో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డేటా సైన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. దాంట్లో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. సో వాటికి కూడా మనం వెబ్సైట్లో రావాలని అనుకుంటే ఇలా పేజ్ని ఇలా డెవలప్ చేస్తాం. ఓకే సార్. సో ఇలా డెవలప్ చేసి వాటిని ఆ, దానిలో ఓపెన్ అయ్యేటువంటి విధంగా మనం యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే మేడం. ఓకే సార్. దీనిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఆహా, లేదు సార్, డౌట్ ఏం లేదు సార్. మీకు క్లియర్